వెల్కమ్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ దారి బరంపూర్ వెంకటేశ్వర స్వామి మందిరానికి వెళ్ళేటటువంటి దారి. ఇది ఆదిలాబాద్ డిస్టిక్లో ఉందండి. ఆదిలాబాద్ నుంచి ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయము. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీ సమేతులై స్వయంగా కొలువు తీరారు. ఇక్కడ వెలిసింది స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారు. ఈ అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం మాకు దర్శించే భాగ్యం అనేది మాకు కలిగింది. ఇది అక్కడి నుంచి ఆలయం నుంచి చూస్తున్నటువంటి ఈ వ్యూ అన్నమాట. ఇది చూడండి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బరంపూర్. ఈ ఆలయం పై నుంచి మంచి వ్యూ అనేది కనిపిస్తుంది మనకి. చుట్టూ పక్కల ఉన్నటువంటి చెట్లు, చేమలు, వ్యవసాయ క్షేత్రాలన్నీ మనకు కనిపిస్తాయి. ఈ ఆలయము హిల్ స్టేషన్లో ఉందండి ఇది. అయితే ఈ ఆలయం యొక్క మొత్తం హిస్టరీని మాకు పంతులు గారు వివరించారు. అక్కడ ఉన్నటువంటి పంతులు గారు మాకు వివరించారు. అది కూడా మీకు ఈ వీడియోలో మేము ఉంచాము. మీరు ఈ ఆలయం యొక్క హిస్టరీ కనుక తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి. ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మేము ఇంకా మంచి మంచి వీడియోస్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాము. ధన్యవాదాలండి. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. హరినామమే కడు ఆనందకరము, మరుగవు 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 మనస. హరినామమే కడు ఆనందకరము, మరుగవు 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 మనస. హరినామమే కడు ఆనందకరము. రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. ओम श्री महागणाधिपतये नमो नमः. गृहं नेत्राश्रमं कृत्वा ओम केशवाय स्वाहा, ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा, गोविंदने नमः. अयं श्री विष्णुभ्यो नमो नमः. श्री चंद्रादि कुंकुमाभिले पंचायते गृहं दक्षिणारा भणेमहे गाजं विघ्नाय घातं विष्णु दैवी स्वस्तिरस्तु नमः. स्वस्तिर्माणः स्वभ्यो नमो नमः. मेरो दक्षिणाय स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे नाम आचार्य कृष्ण कृषि ऋतुशाली वाहन दक्षिणायानां स्वरक्षते शरद ऋतुशाली वाहन दक्षिणायानां दक्षिण नक्षत्रे भानुवासरण्या गोदावरी मध्य प्रदेश आलय संकल्प श्रीमान श्री गोत्रो. ఫారెస్ట్ ఏరియా మొత్తానికి వచ్చేసి ఇది పశువులు మేపుకొని మధ్యాహ్నం 12 గంటలకు పెద్ద వృక్షం ఉందంట అక్కడ. సార్ పెద్ద వృక్షం ఉంటే ఆ వృక్షం కింద పెద్ద గుండు ఉంది. గుండు మీద అన్నం తిందామని పశువులు కాపుకొని అక్కడ కూర్చొని అన్నం తిన్నామని ఆ గుండును శుద్ధి చేసుకుంటారు పశువులు కాబట్టి. గుండును శుద్ధి చేసుకుని అన్నం తిన్నామని సరికల్లా అక్కడ గుండు మూస్తే చెంకు చెక్కల నామాలు ఉన్నాయి. గుండు మీద చెక్కినవి ఉన్నాయి. ఆ విషయాన్ని చూసి గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి పశువుల కాపర్లు వెళ్ళి ఆ పటేల అక్కడ మరి గుట్ట మీద పోతే అవన్నీ బండ మీద అవి నామాలు అవి కనిపించినాయి బొట్టు. వాళ్ళకి నామాలు అవి అంటారు బొట్టు పెట్టి కనిపించినాయి అంటే వాళ్ళంతా గ్రామస్తులంతా పోయా చేసి మరి ఏదో ఉందిలే
అని చూసి ఒక 1 ఇయర్ నెగ్లెక్ట్ చేసి పట్టించుకోలేదంట. ఏదో ఉంది నేను పట్టించుకోసరికి అప్పుడున్న చదువులనే సార్ ఇప్పుడు మేమైతే చిన్నపిల్లలం, మీ జమాన్లో అప్పుడు 4th వరకు ఇక్కడ పల్లెటూరులో ఉండి 4th తర్వాత మండల ఏడుకోటలో తలమడి వెళ్ళి చదువుకునే వాళ్ళు అప్పుడు అంతా. నిత్యం ఇట్లా పిల్లలు అస్తూ పోతూ ఉంటే అస్తు వెళ్తున్న కొద్ది పిల్లలకు గంట భజన డైలీ శబ్దం పెరుగుతూ పోతుంది. ఈ గంట ఎగురుతున్నట్టు పాటలు పాడుతున్నట్టు డైలీ శబ్దం వస్తున్నట్ట. అయితే పిల్లలు ఏమంటారంటే ఇంటికి వచ్చేసి మాకు డైలీ అయితే ఓనర్ భయం పడుతుంది, ఒక గంట కొట్టినట్టు పాటలు పాడినట్టు నడుతుంది, రోజు రోజు ఇంత శబ్దం ఎక్కువ అవుతుంది, ఏమవుతుంది అని భయపడుతుంటే మరి గ్రామస్తులతో పోయి చేసి తాతయ్య గారు ఇక్కడ అరలి పక్క గ్రామంలో ఉండేవారు. ఆయన తీసుకొచ్చుకుని నా దగ్గర మనకి ఇట్లుంది ఏం సంగతి అంటే కొండపైన ఇంకెవరితో చెంపచెక్కడం విష్ణుమూర్తి ఉండడం అని చెప్పేసి అప్పుడు ఒక విగ్రహాన్ని చేయించి అక్కడ తీసుకొని అప్పటి నుంచి ఒక 80 సంవత్సరాల వరకు తాతయ్య గారు అక్కడ పూజలు చేశారు. ఆయన కూడా శేషవస్త్రం పైన ఉండేవారు, కుట్టిన వస్త్రాలు కుట్టడం లేక పాపాల పైన ప్రతినిత్యం కూడా పూజ చేస్తుండేవారు. తర్వాత నాన్నగారు నా తర్వాత ఇది 2 ఒకటిగా మేము రావడం. అప్పటి నుండి కూడా తెలుగు వాళ్ళ గ్రామస్తులందరూ కూడా ఈ ఆలయాన్ని ప్రస్తుతానికి గ్రామస్తులందరూ కూడా చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఈ ఆలయ నిర్వహణకై ప్రతి ఒక్కరు డబ్బు పోగు చేసి ఏ గవర్నమెంట్ సహకారం లేకుండా కూడా ఈ ఆలయం నిర్మించుకోవడం జరిగింది. సుమారు 4.5 కోట్ల వరకు ఖర్చు అయింది. కానీ అంతా కూడా చిన్న సన్నకారు రైతులు పెద్దవాళ్ళందరూ కూడా కలిసి ఈ ఆలయం నిర్మించడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యం గత 3వ సంవత్సరం కిందట ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఇక్కడ పాల్గొన మాసంలో శివరాత్రి 5 రోజుల నాడు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. 21 రోజు స్వామివారి యొక్క మాలాధారణ వెంకటేశ్వర మాలలు అన్నదానాలు ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా గోదా కళ్యాణం, ఉత్తర ద్వార దర్శనం, మరుసటి రోజు స్వామివారికి కిరణాలు వాడడం జరిగింది. అదేవిధంగా సూర్యకిరణాలు ఉదయాన్నే పొద్దున్న 6:15కు స్వామివారి పైన పాదాల పైన కిరణాలు పడతాయి. అది జరగడం జరిగింది. ప్రతి శనివారం ఒక కొత్తగా ఆనవాయితీకు 5 సంవత్సరాల నుంచి నడుస్తుంది అన్నదానం భజన కార్యక్రమం. 5.5 సంవత్సరాలు నిరంతరాయంగా సుమారు 1000 మందికి అన్నదానం నడుస్తుంది. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసి ఇవాళ బుక్ చేస్తే 3 నెలల తర్వాత డేట్ ఇస్తారు. ఆ రేంజ్ లో కార్యక్రమం 2-3 సార్లు వచ్చి ఉంటాడు డ్యూటీ రీత్యా చూసాడు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలయం అని మనం చెప్పవచ్చునిది. ఈ బరంపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు తప్పకుండా దర్శించుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ డిస్టిక్లో ఉందండి ఈ ఆలయము. తప్పకుండా మీకు కుదిరినప్పుడు దర్శనం చేసుకోండి. మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ ఆలయం అనేది కొలువై ఉంది. ధన్యవాదాలు. సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవా కేశవా అభిషేక సేవలో మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకరా కోటి కోటి దండాలయ కోనేటి రాయడా ఊరుకున్న వారి కొంగు గంగ భవునకును బ్రహ్మ పదముసగెను ఈతడు సంకీర్తన ఆద్యులచే జట్టి కొనియనీతడు పంకజ భవునకును బ్రహ్మ పదముసగెను ఈతడు సంకీర్తన ఆద్యులచే జట్టి కొనియనీతడు తెంకికనే కాలము పరదేవుడైన ఈతడు తెంకికనే కాలము పరదేవుడైన ఈతడు వెంకటగిరి మీది ప్రభల వెలిసిన ఘనుడీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు కిందై మున్నారగించెదురుని కడనీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.